కౌశిక్ చరణ్ యాదవ్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఎలా చూస్తారు పీకే కామెంట్స్ని ఎలా చూస్తారు? రేవంత్ను బీహార్ గడ్డలో అడుగు పెట్టనీయం, ఖచ్చితంగా మరి మోదీ కాపాడలేడు, రాహుల్ గాంధీ కాపాడలేడు, ఆయన నేను తెలంగాణకు వచ్చి మరీ ఓడిస్తానని చెప్పడం అంత కోపం ఎందుకు? మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇంతకీ బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని చెప్పారు కదా, ఇంకేమన్నా మాట్లాడారా? బీహార్ ప్రజల సెంటిమెంటును ప్రశాంత్ కిషోర్ కొంత రెచ్చగొడుతున్నట్టుగా అనిపిస్తుంది ఈ వ్యాఖ్యల్లో. ఆ జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో దీన్ని ఎట్లా చూస్తారు మీరు కాంగ్రెస్ పార్టీ? ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి బీహార్ లో పార్టీ పెట్టుకున్నాడు. అదే కాకుండా బీహార్ ఎలక్షన్ లో పోటీ చేస్తా అని చెప్పి పెద్ద ఎత్తున హడావిడి చేస్తా ఉన్నాడు. కాకపోతే ఆ స్థాయిలో స్పందన కరువైపోయినమాట వాస్తవం. బీహార్ లో కనీసం ఖాతా తెరవలేని పరిస్థితిలో ప్రశాంత్ కిషోర్ గారు ఉంటారని చెప్పేసి పెద్ద ఎత్తున సర్వేలు వస్తా ఉన్నాయి. వారి ప్రభావం అసలు బీహార్ లో లేదని చెప్పేసి చాలా స్పష్టంగా ఇప్పటివరకు 4 దఫాల సర్వేలు వస్తే 4 దఫాల్లో కనీసం మినిమం ఓట్ బ్యాంక్ కూడా వచ్చే పరిస్థితి కనపడతలేదు. దేశవ్యాప్తంగా తను అదేవిధంగా ఏదైతే కన్సల్టెన్సీ ద్వారా పెద్ద ఎత్తున గంటకు 12 కోట్ల రూపాయలు అర్జించి నేను కన్సల్టింగ్ చేసిన చెప్పి చాలా స్పష్టంగా వారు ఒప్పుకున్నారు. తర్వాత మనం చూసినాం జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన పరిస్థితి మనం చూసినాం. తర్వాత అంతకుముందు బీహార్ లో అంతకుముందు ఉత్తరప్రదేశ్ లో ఆనాడు కాంగ్రెస్ పార్టీ కూడా తను కన్సల్టింగ్ వ్యవహారాలు తీసుకుని అక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన పరిస్థితి మనం చూసినాం. ఇప్పుడు దేశవ్యాప్తంగా పీకేకు కన్సల్టింగ్ లో పేరున్నప్పటికీ కూడా బీహార్ ప్రజల యొక్క ఆదరణ కరువైందని చాలా స్పష్టం. బీహార్ ఎలక్షన్ల సందర్భంగా రేవంత్ రెడ్డి గారు ఓటు చోరీ గురించి కావచ్చు, అదేవిధంగా ఇవన్నిటి గురించి ఎప్పుడు బీహార్కి వెళ్ళినప్పుడైనా కూడా భారతీయ జనతా పార్టీ మీద కావచ్చు అందరి మీద మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఎవరినో ఒకరు టార్గెట్ చేయాలి. దానిలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు టార్గెట్ చేసే ప్రయత్నంలో వారు ముందుకు పోతా ఉన్నారు. ప్రధానంగా ఇక్కడ ప్రశాంత్ కిషోర్ గారు ఏదో రేవంత్ రెడ్డి గారు టార్గెట్ చేసినంత మాత్రాన బీహార్ లో ప్రశాంత్ కిషోర్ గారికి వచ్చే ఓట్లే లేవు. అదే కాకుండా వాళ్ళే నేషనల్ మీడియాకి ఇంటర్వ్యూ చూస్తూ వాళ్ళు అడిగిన దానికి సమాధానంలో భాగంగా వచ్చేసారి రేవంత్ రెడ్డి గారిని కావచ్చు తెలంగాణ ఓడిస్తామని చెప్పేసి వాళ్ళకు స్టేట్మెంట్ ఇచ్చారు. వాళ్ళు ఓడిచ్చేయలేదు, వీళ్ళు ఓడిచ్చేయలేదు. ప్రశాంత్ కిషోర్ కనీసం బీహార్ లో సింగిల్ డిజిట్ కూడా వచ్చే పరిస్థితి లేదు, కనీసం మినిమం ఓట్లు వచ్చే కూడా పరిస్థితి లేదు. అక్కడ ఆదరణకరమైంది. అక్కడ కాంగ్రెస్ కూటమి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మధ్య పోటీ జరగబోతా ఉంది. ఆ పోటీలో ప్రధానంగా అదేవిధంగా ఏదైతే తేజస్వి యాదవ్ నాయకత్వంలో కావచ్చు అదేవిధంగా ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పేసి 46% ప్రజలు ఒప్పుకున్న పరిస్థితి మనం చూసినాం. 14% మంది మాత్రమే నితీష్ కుమార్ గారు ముఖ్యమంత్రి ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు. అక్కడ ఎన్డీఏ కూటమిలో ఎల్జేపీ సభ్యులు చిరక్ పాశ్వాన్ గారు పంచాయతీ ముదురుతా ఉంది. అదే కాకుండా భారతీయ జనతా పార్టీ కావచ్చు చిరక్ పాశ్వాన్ గారు కావచ్చు అదే జేడీయూ మధ్య లోపాయికారికి ఒప్పందం చేసుకునే ప్రయత్నంలో భాగంగా కొంత సీట్ల పంపకాల్లో వాళ్ళ మధ్య కూడా గ్యాప్స్ వచ్చినమాట వాస్తవం. ఇక్కడ కాంగ్రెస్ కూటమి ఐక్యంగా ముందు పోతుంది. ఎందుకంటే పోయినసారి చేసిన తప్పులను చేయకుండా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో బీహార్ లో ఖచ్చితంగా ఆర్జేడీ కాంగ్రెస్ కూటమి అధికారం రావాలని చెప్పేసి ముందు పోయే ప్రయత్నంలో భాగంగా దాదాపు 60 లక్షల ఓట్లు కూడా తొలగించిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అక్కడ కాంగ్రెస్ కూటమి చాలా పకడ్బందీ వ్యూహంతో ముందుకు పోతూ రెబల్స్ కావచ్చు పార్టీల మధ్య పొత్తు కావచ్చు ఈ అన్ని సమన్వయం చేసుకునే ప్రయత్నంలో ముందుకు పోతాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉంది, ఆల్రెడీ కర్ణాటకలో ఉన్నాం, హిమాచల్ ప్రదేశ్ ఉన్నాం, కాబట్టి జార్ఖండ్ లో కూటమి అధికారం ఉంది, తమిళనాడులో కూటమి అధికారం ఉంది, జమ్మూ కాశ్మీర్ లో కూటమి అధికారం ఉంది. కాబట్టి ఖచ్చితంగా బీహార్ లో ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి ఓడిపోయినట్లయితే చాలా నెక్స్ట్ ఆ ఎఫెక్ట్ ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ పడబోతా ఉంది. కాబట్టి ఏదో ప్రశాంత్ కిషోర్ గారి మీద ఏ ఇష్యూ మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతలేదు కాబట్టి దాన్ని చర్చకు దారి చేయాలంటే ఖచ్చితంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు టార్గెట్ చేసే ప్రయత్నం. ఎందుకంటే అసలు తెలంగాణ ముఖ్యమంత్రికి బీహార్ ఎలక్షన్కి ఏమైనా సంబంధం ఉంటుందా? బీహార్ కు అదేవిధంగా బీహార్ లో ఉన్నటువంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి. బీహార్ లో గత చాలా సంవత్సరాల నుంచి ఎన్డీఏ అధికారం ఉన్నది. అక్కడ ఉండి పెద్ద ఎత్తున మనం చూస్తా ఉన్నాం. ఎన్డీఏలో కూడా అదేవిధంగా జేడీయూ భాగస్వామ్య పక్షం ఉంది. జేడీయూ మద్దతు ఇయ్యనట్లయితే ఖచ్చితంగా ఎన్డీఏనే కూలిపోయే అవకాశం ఉంది. దానిలో భాగంగానే బీహార్ కు 59,000 కోట్ల రూపాయలు ఇచ్చారు, మఖానా బోర్డు ఇచ్చారు, భారీ ఇరిగేషన్ ప్రాజెక్టులు, అదే కాకుండా మెట్రో, ప్రత్యేకంగా క్యాబినెట్ లో నిధులు ఇస్తూ బీహార్ లో ఎలక్షన్ కోసం భారతీయ జనతా పార్టీ తపన పడతా ఉంది, ఆరాట పడతా ఉంది. ఖచ్చితంగా గెలవాలని చెప్పేసి వివాదం ముందుకు పోతా ఉన్నారు. వారిని టార్గెట్ చేయాల్సింది పోయి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తే ప్రశాంత్ కిషోర్ గారికి వచ్చేది సచ్చేది. వారితో గతంలో కావచ్చు భవిష్యత్తులో కావచ్చు డైరెక్ట్ ఢీకోవడానికి తెలంగాణ కాంగ్రెస్ ఎప్పుడు సిద్ధంగానే ఉంటది. ఎందుకంటే బీహార్ ఇట్లా గెలిచి రచ్చ గెలవాలంటారు. మరి బీహార్ లో గెలవకుండా దేశవ్యాప్తంగా నేనేదో కన్సల్టింగ్ చేసి గంటకు 12 కోట్ల రూపాయలు తీసుకుంటా చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నటువంటి ప్రశాంత్ కిషోర్ గారు బీహార్ లో గెలవాలి కదా. బీహార్ లో చాలా సమస్యలు ఉన్నాయి. బీహార్ లో భారతీయ జనతా పార్టీ మీద మాట్లాడాలి. భారతీయ జనతా పార్టీ మీద ఇదే కదా ప్రశాంత్ కిషోర్ గారు మాట్లాడరు. ఎందుకు? వారి మధ్య లోపాయికారిక ఒప్పందం ఉంది కాబట్టి ప్రతిపక్షాల ఓటు గెలిచారు కాబట్టి
ఆ ఓటు తీసి భారతీయ జనతా పార్టీ మేలు చేసే ప్రయత్నం బాగా ప్రశాంత్ కిషోర్ గారు ఒక పార్టీని ఏర్పాటు చేసుకొని ఆ పార్టీ ద్వారా వ్యూహాలు రచించుకుంటూ ఎన్డీఏ అదేవిధంగా జేడీయూ నితీష్ కుమార్ గెలిపించే ప్రయత్నం వారు ముందుకు పోతా ఉన్నారు. కాబట్టి అక్కడ పోయినప్పుడల్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ఇష్యూస్ అన్ని కూడా మాట్లాడుతూ ఉన్నాడు. అదే కాకుండా ఏ విధంగా ముందుకు పోవాలి, ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో మేము అధికారంలో వచ్చినాం, బీహార్లో కూడా మీరు ఏ విధంగా పోయినసారి ఏ విధంగా అధికారం కోల్పోయారు, ఈసారి ఏ విధంగా అధికారం వచ్చే అవకాశం ఉంది, మొన్న ఎంపీ ఎలక్షన్ లో జరిగిన పొరపాట్లు కావచ్చు, అది అన్నిటి ఎప్పటికప్పుడు వివరించే ప్రయత్నం చేస్తూ బీహార్ ప్రజలకు కూడా వాస్తవ విషయాలు తెలియజేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అదే కాకుండా బీహార్ సంబంధించి చాలా మంది తెలంగాణ రాష్ట్రంలో ఉంటారు కాబట్టి అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు టార్గెట్ ఇస్తే ఏదో కొన్ని ఓట్లు వస్తాయని చెప్పేసి ప్రశాంత్ కిషోర్ గారు ఏమైనా ఆలోచించి ఉండొచ్చు. కానీ ప్రశాంత్ కిషోర్ గారి వ్యాఖ్యలు పెద్దగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రశాంత్ కిషోర్ గారు వచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ లో నిలబడ్డా కూడా తెలంగాణ రాష్ట్రంలో వారికి బీహార్లోనే పరిస్థితి అంత అధ్వానం ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు. అదే కాకుండా వారి జాతీయ స్థాయిలో కూడా వారి ఆధారం కోల్పోయారు. ఎందుకంటే ఎప్పుడైతే వారు కన్సల్టింగ్ వదిలిపెట్టి ప్రత్యక్ష రాజకీయాల్లో భాగస్వాములు అవుతూ అక్కడ బీహార్ లో ఎప్పుడైతే పార్టీ పెట్టినో వాళ్ళ దేశవ్యాప్తంగా కూడా వాళ్ళ యొక్క క్రెడిబిలిటీ కూడా మొత్తం పెద్ద ఎత్తున దెబ్బతిరిపోయింది. కాబట్టి నెక్స్ట్ కన్సల్టింగ్ చేసినా కూడా ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఆల్రెడీ వారు కన్సల్టింగ్ లో జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి కాకుండా ఏకంగా 11 సీట్లకు పరిమితమైన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి ప్రశాంత్ కిషోర్ గారు ఎట్లాంటి వ్యాఖ్యలు చేసినా కాంగ్రెస్ పార్టీ కానీ తెలంగాణ రాష్ట్రంలో ఒక తెలంగాణ ముఖ్యమంత్రి కానీ అదే కాకుండా బీహార్ లో జేడీ అదేవిధంగా ఆర్జేడీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూటమికి వచ్చే పెద్ద నష్టం ఏం లేదు. కాకపోతే ప్రతిపక్షాలు ఓటు చేసి ప్రధానంగా ఎన్డీఏకి భారతీయ జనతా పార్టీ లాభం చేసే ప్రయత్నాలు బాగా ప్రశాంత్ కిషోర్ గారు ముందుకు పోతా ఉన్నారు. కాబట్టి ప్రశాంత్ కిషోర్ గారు బీహార్ రాష్ట్రంలో వారి యొక్క ఉనికిని నిలబెట్టుకునే ప్రయత్నాలు బాగా ఇట్లా వ్యాఖ్యలు చేసినగా భావించాల్సిన అవసరం. ఓకే చరణ్ గారు, థ్యాంక్ యూ. సో వర్షిత్ రెడ్డి గారు, బీజేపీ